అందరికీ నమస్తే అండి. వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కాసేపట్లో ఎలాగో ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఉదయం నుంచి అంటే ఆయన అరెస్ట్ తర్వాత మేమందరూ ఊహించిందే ఎలాగో కోర్టు బెయిల్ ఇచ్చుద్ది, రిమాండ్ కష్టం. ఒకవేళ ఇక్కడ రిమాండ్ చేసినా కానీ హైకోర్టులో ఎలాగో క్వాష్ చేస్తారు, ఆ కేసులో విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా బెయిల్ వచ్చిద్దని అందరూ అనుకున్నది. ఈలోపు ఇక్కడ ఇలా డాబడి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనంతరం వైసీపీ నాయకులు, ముఖ్యంగా మా సాక్షిలో అయితే ఇక్కడ కొన్ని తమ్ముళ్ళు చూపిస్తాను చూడండి. అంబటి రాంబాబు మాట్లాడింది, కేఏ పాల్ మాట్లాడింది, అలాగే లక్ష్మీ పార్వతి వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు. అల్లు అర్జున్ గారికి అరెస్ట్ కారణం చంద్రబాబు నాయుడు గారే. మరి ఇప్పుడు ఆయనకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఏం చేద్దామంటారు ఇప్పుడు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్రనా? మీకు ఏమైనా బుర్రను ఏమైనా మాట్లాడుతున్నారా? అరే కేసుల్లో అరెస్ట్ అనేది సహజం అండి. బెయిల్ వచ్చుద్దా రాదా అనేది ఎవరి చేతుల్లో లేనిది. మేము ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. ఎలాగో హైకోర్టులో క్వాష్ చేసాడు ఆయన, దానిపైన విచారణ జరుగుద్ది. అయితే రిమాండ్ లేదంటే బెయిల్, రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది. మా నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా బెయిల్ వచ్చిందని చెప్పేసి మా నమ్మకం. బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇలా నుంచి ఊదర కొట్టేశారు కదా. ఓ పక్క సాక్షిలోనే, ఓ పక్క వైసీపీ కార్యకర్తలు. ఇంకేది లేదు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర, పవన్ కళ్యాణ్ గారు కుట్ర, కావాలని అరెస్ట్ చేశారు. మా లక్ష్మీ పార్వతి మరీని ఆవిడకైతే ఎక్కడేం జరిగినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన లేకుండా ఆవిడ ఏ ఇష్యూలోనే మాట్లాడలేదు. ఆవిడ రీసెంట్గా కేఏ పాల్, మా అంబటి రాంబాబు, కేఏ పాల్ సంగతి పక్కన పెట్టానులే, ఏదో పిచ్చోడు పచ్చడి ఎత్తుకెళ్ళినట్టే ఉంటుంది. ఏది మాట్లాడినా సరే పెద్దవారు మనం విమర్శించకూడదు. మరి అంబటి రాంబాబు ఇప్పుడు సమాధానం చెప్పాలమ్మ నువ్వు వచ్చి. ఎందుకు మీకు అంత హడావడి? ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ అరెస్టులని, ఈ సినిమాని మీరు ఎందుకు భుజాన్ని వేసుకుని మోసేయాలి చెప్పు? దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్తల మధ్యన, అభిమానుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయమాకండి. అర్థమైందా? ఒక పక్క చనిపోయిన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో ఆయనే అరెస్ట్ విషయం నాకు తెలియదు, కావాలంటే కేసు నేను వాపస్ తీసుకుంటాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ వాపస్ తీసుకుంటే ఏమి ఉండదు అక్కడ. ఇవన్నీ మనకు అనవసరం. మేమైనా ఎందు గురించి మాట్లాడుతున్నామంటే ఈ పేటీఎం కుక్కలు కానీ, లేదంటే అంబటి రాంబాబు, లక్ష్మీ పార్వతి కానీ వీళ్ళు చేసే విష ప్రచారాలకి మాట్లాడితే అంబటి రాంబాబు అంటాడు గోదావరి పుష్కరాల సమయంలో 30 మంది చనిపోయారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరా అంటాడు. ఏమయ్యా, తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కదా, ఆ తర్వాత మీరు 5 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి ఎందుకు మాట్లాడాలా? ఎందుకు అరెస్ట్ చేయాలా? దాని గురించి సమాధానం చెప్పరు. మనకు అల్లు అర్జున్ గారు దొరికారు, రాజకీయంగా వాడేసుకోవాలి అంతేనా? కార్యకర్తల మధ్యన, అభిమానుల మధ్యన చిచ్చి పెట్టేసి శుభ్రంగా మీరు కొట్టుకోవండి, మేము ఇక్కడ వేడుకు చూస్తూ ఉంటాము, మాకు కావాల్సింది కూడా అదే. నిజంగా మీకు అల్లు అర్జున్ గారి మీద ప్రేమ కాదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ద్వేషం. ఆ ద్వేషాన్ని వీళ్ళు అల్లు అర్జున్ గారి పైన ప్రేమగా చూపిస్తున్నారు అంతే. వాస్తవానికి ఇదే వైసీపీ నాయకులు, ఇదే వైసీపీ కార్యకర్తలు పుష్ప 1 అప్పుడు అందులో అన్ని క్యారెక్టర్ల పేర్లు రెడ్లే ఉన్నారు, విలన్ల పేర్లు, వాళ్ళ పేర్లు అందరికీ కూడా రెడ్లే పెట్టారు. అంటే రెడ్లని విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాను మేము ఆడనివ్వము, మేము ధర్నా చేస్తాము అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు వీళ్ళే. సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా మీరు ఏ విధంగా వ్యవహరించారు అనేది మొత్తం అందరికీ తెలిసిందే. ఇవాళ వచ్చి వీళ్ళిద్దరి మీద ద్వేషాన్ని మీరు అల్లు అర్జున్ గారి పైన ప్రేమగా చూపించేస్తే తెలుసుకోలేనంత పెచ్చోళ్ళు ఏం కాదు. మరీ జనం అంతమైన లేకుండా ఉంటారా? చూడరా, తెలుసుకోరు ఎవరేంటి అనేది. వాళ్ళకి మాత్రం తెలియదా? అంటే అంబటి రాంబాబు వచ్చి మాట్లాడేస్తానో, లేదంటే లక్ష్మీ పార్వతి వచ్చి మాట్లాడితే అయిపోద్దా? ముఖ్యంగా సాక్షిలో వార్త రాస్తే, సాక్షిలో ఏదైనా వార్త వస్తే వైసీపీ కార్యకర్తలే నమ్మరు దాన్ని. వీళ్ళకి వేరే పని పాట ఏం లేదురా, వీళ్ళన్నీ అబద్ధాలే రాస్తూ ఉంటారని చెప్పేసి. అలాంటిది ప్రజలు నమ్ముతారా? అరే అక్కడ అరెస్ట్ అయ్యారో లేదో ఇక్కడ మొదలెట్టేశారండి. చంద్రబాబు నాయుడుకి రాస్తూ ఉంది, ప్రతి తమ్మునేల్ పైన
అల్లు అర్జున్ గారి గురించి ఎవరు మాట్లాడినా ఆ తమ్మునేల పైన చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తున్నారు వీళ్ళు. అదో సునకానందం. ఏంట్రా అంటే మరి అప్పుడు చనిపోయారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయరా అంటారు. ఒరే, అరెస్ట్ చేసింది ఇక్కడ కాదురా, తెలంగాణలో. కేసు నమోదైంది కూడా తెలంగాణలోనే, మన రాష్ట్రానికి సంబంధం లేదు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయనకి ఈయనకి సంబంధం ఏంటంటే దానికి సమాధానాలు ఉండవు. వీళ్ళ నోటుకు వచ్చింది ఎదుగుతుంది వాగాడమే. ఆయన అలాగా ఈయన ఎలాగా, మేము శుద్ధపోసలమే. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసాడు, మంచిది, ఖండించడం మంచిది, కాదనట్లేదు. మీరు మాత్రం ఎన్ని విష ప్రచారాలను చేసేయచ్చా? మీరు మాత్రం ఎంతమందినైనా అరెస్ట్ చేస్తారా? సంబంధం లేని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ముడ్డిటేసి మాట్లాడేస్తారా? కాస్త అన్నా ఇంక మరి మీకు మీ బొత్తుకులకి సిగ్గు ఎప్పుడు వచ్చిందో నాకు అర్థం కావట్లా. కావాలంటే ఒకసారి సాక్షి ఓపెన్ చేసి చూడండి. అల్లు అర్జున్ గారి గురించి ఏ వార్త వచ్చినా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా వార్త ప్రచారం కాదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎలాగో వైసీపీ కుక్కలు ఎలాగో ఉన్నాయి ప్రచారం చేయడానికి. చంద్రబాబు నాయుడు గారే రేవంత్ రెడ్డి గారితో చెప్పి అరెస్ట్ చేయించాడు. ఒరుడే అమ్మ జీవితం, ముఖ్యంగా మా లక్ష్మీ పార్వతి. ఒకవేళ అలా అరెస్ట్ చేయించే పనులు అయితే పోసాని కృష్ణమురళిని ఎందుకు వదిలేస్తారో, రాంగోపాలవరం ఎందుకు వదిలేస్తారో, లక్ష్మీ పార్వతి నిన్నెందుకు వదిలేస్తారో, ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు వదిలేయాలి? వాళ్ళని ఎందుకు వదిలేయాలి? మీరంటే ఇంకా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టిన వ్యక్తులు కదా. అల్లు అర్జున్ గారు ఏ రోజు కూడా నోరు తెచ్చి రాజకీయాల గురించి మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇచ్చుకుంటాడో, ఎవరికి మద్దతు ఇచ్చుకుంటాడో ఆయన వ్యక్తిగత విషయం, అది పక్కన పెట్టేసేయండి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అరెస్ట్ చేయించాలనుకుంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేపిస్తాడు? పిచ్చినా కొడుకులారా, మీకు ఆ మాత్రం తెలియదా? జనాలకైనా అందుబాటు లేకుండా ఉందనుకుంటున్నారా? దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేను, ఇంకేం లేదు, బొచ్చి అయిపోయింది. సాయంత్రానికి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు, పొద్దున్నెత్తి ఏమి ఉండదు మీ నోటితో తప్పితే. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఇంకొక రకంగా ఏమైనా అనుకుంటారో అనుకోండి, కానీ దయచేసి సినిమా హీరోల్ని వాళ్ళకి రాజకీయ రంగులు పులివేసి ఒక పార్టీకి ఓన్ చేసేసుకొని ఇంకో పార్టీ కార్యకర్తల చేతో, ఇంకొక పార్టీ అభిమానుల చేతో తిట్టించే ప్రయత్నాలు చేయొద్దు. సోషల్ మీడియాలో కూడా జరిగేది అదే. ఒక పక్క నుంచి వాళ్ళు రెచ్చగొడతా ఉంటున్నారు, ఒక పక్కన కవిస్తూ ఉంటున్నారు. కొంతమంది ఆలోచించి ఎదురు ఎలాగ ఏడుతారు అని చెప్పేసి స్పందించరు. ఇంకాస్త ఇంకో కొంతమంది ఉంటారు, నువ్వంటే మేము అనలేమా అనే మనస్తత్వం ఉంటుంది. సాధారణంగా ఎవరికైనా ఉండేది అది. మీరు అన్నారు కదని చెప్పేసి వీళ్ళు అంటారు. రెచ్చగొట్టే విధానాలు వద్దు. అరెస్ట్ అయ్యారు, బెయిల్ వచ్చింది, అంతా సంతోషం, ఓకేనా? ఇది ఎక్కడైనా ఈ వార్తను ఎక్కడితో కట్టిపెట్టేస్తారని చెప్పి కోరుకుంటున్నా.